ప్రైజ్ ది లార్డ్ టు ఎవ్రీవన్. ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము బండ సందులో జీవజలములు. నేటి దిన వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనము. మీరు ఏ బండ నుండి చెక్కబడితరో దానిని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితరో దాన్ని ఆలోచించుడి. రిమెంబర్ ది రాక్ ఫ్రమ్ విచ్ యు వర్ యున్ అండ్ ది ఫీట్ ఫ్రమ్ విచ్ యు వర్ డిగ్. బండయు గుంటయు, రాక్ ఆర్ ఫిట్. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తున్నాం కదండి. దేవుడు తమను సృష్టించిన దానిని గురించి ఆలోచించమని దేవుని ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నాడు ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా. ఈ వచనము నీతిమంతులుగా ఉండి దేవుని వెదికే వారిని ఉద్దేశించి మీరు ఏ బండ నుండి చెక్కబడ్డారో, ఏ గుంట నుండి త్రవ్వబడ్డారో దానిని ఆలోచించండి అని దేవుడు చెప్పడాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఈ వచనం ద్వారా దేవుడు వారిని సృష్టించినప్పుడు వారిని ఎలా ఎన్నుకున్నాడో, వారిని ఎలా ఆదరించాడో గుర్తు చేయాలనుకుంటున్నాడు ఇక్కడ ప్రభువారు. అందుకే ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడుతాడు. సృష్టికర్తను గుర్తు చేసుకోవడం, దేవుడు తమను ఏ బండ నుండి చెక్కాడో, సృష్టించాడో, ఏ గుంట నుండి త్రవ్వాడో, ఎన్నుకున్నాడో ఆలోచించమని ప్రజలకు గుర్తు చేస్తుంది ఈ యొక్క వచనము. కాబట్టి మనము ఆయన చేసిన వాగ్దానాలను, ఆయన నమ్మకత్వాన్ని ఈ యొక్క వచనం మనకు తెలియజేస్తూ ఉంది. ముఖ్యంగా మన పూర్వీకులైన అబ్రహామును, సారాను ఎలా ఆశీర్వదించి అనేక మందిగా దేవుడు చేశాడో గుర్తు చేస్తూ ఉంది. కష్టకాలంలో దేవునిపై ఆధారపడమని, ఆయన ఎల్లప్పుడూ తమతో ఉంటాడని, వారికి నిరీక్షణ బలాన్ని ఇస్తాడని ఈ యొక్క వచనం మనలను ప్రోత్సహిస్తూ ఉంది. హౌ యు కన్సిడరేట్ ది కార్వర్డ్ అండ్ పొలిషెడ్ రాక్ అండ్ ది డగ్ ఫిట్. ప్రవక్త అయిన యెషయా చెప్తా ఉన్నాడు, చెక్కబడి తీయబడిన బండను, త్రవ్వబడిన గుంటను ఆలోచించుడని చెప్తా ఉన్నాడు. ఈ రెండును మనుష్యుని ఆత్మీయ శారీరక జీవితం యొక్క ప్రారంభమును సూచిస్తున్నది. తల్లి గర్భము నుండి జన్మించే పుట్టుక కలదు, కల్వరి నుండి జన్మించే ఆత్మీయ పునర్జన్మము కలదు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే నికోదోము అనే ఒక వ్యక్తి యేసు దగ్గరికి వచ్చి, అయ్యా నేను దేవుని రాజ్యంలో చేరాలంటే నేనేం చేయాలని అడిగినప్పుడు ప్రభువారు అంటారు, ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించాలని చెప్తారు. అక్కడ నికోదోము యేసును చూచి ఆ యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనములో, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడిగాను. యేసు అందుకు ప్రత్యుత్తరముగా ఏమని చెప్పాడంటే 6వ వచనంలో మనం చూస్తే, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మనై ఉన్నది అని చెప్పాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ పుట్టుకను మాత్రము కాదు, మరణమును కూడా రెండుగా విభజించుచున్నాడండి ఈ యొక్క వాక్య భాగములో. మొదటిగా శరీరక ప్రకారమైన మరణం అండి, శరీర ప్రకారమైన మరణము. రెండవది పాపం వలన ఆత్మయందు సంభవించేటువంటి మరణము. పాపం వలన సంభవించేటువంటి మరణం అనేది అగ్నియు గంధకములతో మండు గుండములో పాలు పొందుటను సూచిస్తూ ఉంది. మనము ధనవంతుని చూస్తాం కదా, యాతన పడుచున్న స్థలములో ఆ వ్యక్తి ఉన్నాడు. ఇక్కడ పుట్టుక నుండి మరణము వరకును ఒక మనుష్యుడు తాను ఆలోచించవలసిన 2 అంశములు ఏ విధముగా సూచించుచున్నాడు ప్రభు చెప్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన సారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతని పిలిచి తిని, అతని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. మీరు అబ్రహామును సంతతి అయి ఉన్నారని ఇక్కడ వాక్యం సెలవిస్తోంది. అబ్రహాము విశ్వాసులైన మీకు తండ్రిగా ఉన్నాడని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మిమ్మల్ని త్రవ్విత్రియబడిన గుంట అబ్రహాము అయి ఉన్నాడని చెప్తా ఉన్నాడు. అవునండి, నీవు నేను త్రవ్విత్రియబడిన గుంట అబ్రహాము అండి. తండ్రి అయ్యున్న అబ్రహాము వద్ద నుండియే ఇశ్రాయేలులు వచ్చిరి. నేడును మీరు ఆత్మీయ ఇశ్రాయేలుగా ఉండుటతో పాటు చెక్కబడి తీయబడిన బండ సంగతిని ఆలోచించి చూడవలెను. చెక్కబడి తీయబడిన బండ గురించి బైబిల్ గ్రంథం ఎలా చెప్తా ఉంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరిచితివి అంటూ ఉన్నాడు. ప్రభువే నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గము, నిన్ను కనిన దేవుడు, నీకు ఆత్మీయ జీవితమును ఇచ్చిన బండయును, నిన్ను కడిగి శుద్ధీకరించి
నూతన సృష్టిగా చేసిన బండి అయి ఉన్నాడు. నీకు రక్షణను ఇచ్చిన రక్షణ దుర్గముగా మన ప్రభు ఉన్నాడు. ఇశ్రాయేలీయులు అబ్రహాము తన తండ్రి అని చెప్పుకొనట యందు మిగుల సంతోషించిరి. నూతన నిబంధన యందు గల మీరు అబ్రహాము యొక్క ఆశీర్వాదములను స్వంతరించుకొనుచున్నారు. ఆయనకు ఇవ్వబడిన వాగ్దానములను సొంతం చేసుకొనుచున్నారు. త్రవ్వబడి తీయబడిన గుంటలో నుండి ఓరడి ఓట నీళ్ల యొద్ద దాహము తీర్చబడుచున్నారు మీరు. అదే సమయమునందు చెక్కబడి తీయబడిన బండపై పునాది వేయబడిన మనము. అవునండి, క్రీస్తు రేఖ బండ మీద నీవు నేను వేయబడ్డామండి పునాది. ఆత్మీయ జీవితమును క్రీస్తుతో కూడా కట్టబడి లేపబడుచున్నాము. ఎంతటి గొప్ప ఆశీర్వాదం అండి ఇది మనకు. ఆమేన్. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము నుండి త్రవ్వబడి తీయబడిన ఆ గుంటలో నుండి ఓరడి ఓటలని అనగా అబ్రహాము యొక్క ఆశీర్వాదములన్నీ మనం సంతరించుకుంటున్నాము. అదేవిధంగా బండ నుండి అనగా క్రీస్తుతో కూడా మనము కట్టబడుతూ ఉన్నాము. మన యొక్క ఆత్మీయ జీవితము క్రీస్తుతో కూడా కట్టబడుతూ ఆయనతో కూడా లేపబడుచున్నాము. నేటి ధ్యానమునకై యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం అండి. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనిడి. ది లార్డ్ ఈస్ ఎవర్ లాస్టింగ్ ఫారెస్ట్రెస్, ప్రైస్ హిమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రార్థన. చెక్కబడి తీయబడిన బండను, త్రవ్వబడిన గుంట నుండి మా శరీర ఆత్మీయ జీవితమును, తల్లి గర్భము నుండి పుట్టుక, కల్వరి జన్మ, పునర్జన్మను తెలియచేసిన తండ్రి నీకే స్తోత్రములయ్యా. నికోదేమునకు పుట్టుకను గురించి వివరించిన తండ్రి స్తోత్రములయ్యా. తండ్రి దేవా, మరణము పాపముతో నిండి ఉన్నదని, అది శరీరమునకు ఆత్మకు వేరువేరుగా ఉండునని చెప్పారు తండ్రి స్తోత్రములు. మమ్మలను త్రవి తీసిన అబ్రహాముతో పోల్చిన తండ్రి స్తోత్రము. మమ్మలను పుట్టించిన నిన్ను మరిచిన మమ్మను క్షమించుము. అబ్రహామునకు వారసులుగా మమ్మలను చేసి ఆ వాగ్దానములు పొందుకొని ఊరేడి నీటి యొద్ద మా దాహము తీర్చుకునే ధన్యతనిచ్చినందుకు స్తోత్రములు. ఆ నీటి బుగ్గ మీరై ఉన్నందుకు స్తోత్రములు తండ్రి. యెహోవాయే దేవుడు, మాకు నిద్ర ఆశ్రయ దుర్గమని యుగ యుగములు నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యమునిచ్చిన తండ్రి స్తోత్రములు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. If you like this video, please subscribe and share it with your friends and relatives. Thank you.